హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి మార్చి 1వ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి భారీగా షాక్ అయితే తగిలిందండి. అయితే మనకు ఆ షాక్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే మనకు 2 లక్షల వరకు అయితే పెన్షన్లు అయితే రద్దు సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివ్లో ఉందా లేదా, ఇన్యాక్టివ్లో ఉందా అనేది చెక్ చేసుకొని తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డులో అయితే మీకు పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా స్టేటస్ తెలుసుకోవచ్చు. సో స్టేటస్ అనేది మీకు యాక్టివేషన్ చూపిస్తే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీకు యొక్క స్టేటస్ అనేది మనకు రిజెక్ట్ కావడం, సో ఇన్యాక్టివ్ చూపిస్తే కనుక ఏ కారణం చేత వాళ్ళు రిజెక్ట్ చేశారు ఏంటి అనేది దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా తెలుసుకోవచ్చండి. అయితే రిజెక్ట్ అలాగే ఇన్యాక్టివ్ అయితే కనుక మీ పెన్షన్ తప్పనిసరిగా మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాలి. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. పెన్షన్ కూటమి ప్రభుత్వం షాక్. ఫిబ్రవరిలో చాలా వరకు పెన్షన్లు ఇక్కడ ఏపీ మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో కూటమి ప్రభుత్వం పెన్షన్లకు షాక్ అయితే ఇస్తుంది. సో అధికారంలోకి వస్తే కనుక పెన్షన్లు పెంచుతామని చెప్పేసి హామీ అయితే ఇచ్చారు చంద్రబాబు. ఆ ప్రకారమే పెన్షన్లు పెంచినప్పటికీ లబ్ధిదారుల యొక్క విషయంలో మాత్రం మనకేంటంటే కొత్త పెడుతున్నారు అని చెప్పేసి వాదనలు అయితే వినిపిస్తున్నాయి. సో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఈ పెన్షన్లు అనేవి 26 రకాల వర్గాల వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అయితే అందజేస్తుంది. వృద్ధులు, అలాగే మనకు దివ్యాంగులు, వితంతువులు, ఇలా పలు కేటగిరీలో లబ్ధిదారులు పెన్షన్లు అయితే పొందుతున్నారు. రీసెంట్గానే మనకు ఏంటంటే పెన్షన్ పొందుతున్నటువంటి జాబితాల నుండి పెద్ద సంఖ్యలో అనర్హులను తొలగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ ఇచ్చింది ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో ఫిబ్రవరిలో కూడా మనకు ఏంటంటే ఆల్మోస్ట్ 1,00,000 వరకు అయితే పెన్షన్లు, దాదాపు 1,00,000 పెన్షన్లను అయితే కట్ చేశారండి. అయితే మనకు ఫిబ్రవరిలో మనకు ప్రభుత్వం అయితే మొత్తం లబ్ధిదారుల సంఖ్య చూసుకుంటే 66,35,907 ప్రకటించింది. అయితే ఫిబ్రవరి 3 వరకు 6,24,336 మందికి పెన్షన్ పొందినట్లు వెల్లడించింది. ఈ లెక్కల ప్రకారం ఇంకా దాదాపు మనకు చూసుకున్నట్లయితే 1,16,471 మందికి పెన్షన్ అనేది ఇవ్వలేదని చెప్పేసి తెలుస్తుంది. గత 3 రోజుల్లో మనకు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందజేస్తున్నారు. 98% ఇప్పటి వరకు పెన్షన్ అనేది కంప్లీట్ అయింది అని చెప్పేసి చెబుతున్నారు. సో దీంతో మిగిలిన వారికి ఇక పెన్షన్లు ఇచ్చే అవకాశాలు అయితే తక్కువ అని చెప్పేసి అంటున్నారు. లబ్ధిదారులు ఊర్లో అందుబాటులో లేకపోవడం, అర్హత లేకపోవడం, చనిపోవడం వంటి కారణాలతో లబ్ధిదారులకు సంబంధించినటువంటి సంఖ్య తగ్గుతుందని అధికారులు అయితే చెబుతున్నారు. జనవరిలో మనం చూసుకున్నట్లయితే దాదాపు 92,000 మందికి పెన్షన్లు ఇవ్వలేదు. అలాగే మరో 1,800 మందికి పేర్లను లబ్ధిదారుల జాబితా నుండి తొలగించారు. అయితే ఇక ఇప్పుడు ఫిబ్రవరిలో 1,16,471 మంది పెన్షన్లు అయితే అందలేదు. మార్చిలో కూడా ఇలా కొనసాగితే కనుక మరో 2 లక్షల మంది పెన్షన్లు అనేది కోల్పోయే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెబుతున్నారు. మరోవైపు కొత్తగా సీనియర్ సిటిజన్లు అయిన వారు, కొత్తగా దివ్యాంగులైన వారు చాలామంది పెన్షన్ల కోసం చూస్తున్నారు. ప్రభుత్వం వచ్చి 7 నెలలైనా
కొత్త ప్రభుత్వం వచ్చి 7 నెలలైనా కొత్త పెన్షన్లు దరఖాస్తు ఆహ్వానించడం లేదని చెప్పేసి ఫైర్ అవుతున్నారు. ప్రతి నెల మనకు లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత విధించడం పట్ల విమర్శలు అయితే వెల్లువెల్లుతున్నాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ ఫిబ్రవరి నెలలో మనకు 1,00,000 పెన్షన్లు అనేవి రద్దు చేశారు. ఇంకా మనకు ఇదే విధంగా కొనసాగితే మనకు మార్చిలో అయితే 2 లక్షల వరకు అయితే మనకు చేరవచ్చు అని చెప్పేసి చెబుతున్నారు. అయితే మనకు ఏంటంటే పెన్షన్లు పెంచారు కానీ ఉన్నటువంటి పెన్షన్లు అయితే పెరుగుతున్నారు అని చెప్పేసి పెన్షన్దారుల నుంచి ఒక ఆవేదన అనేది వ్యక్తమవుతుందండి. అయితే మీ యొక్క పెన్షన్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని ప్రకారం మీరు చెక్ చేసుకోండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.